అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీలో మనకు 11 గంటల ప్రాంతం నుంచి డ్రాస్టిక్ రికవరీ కనబడింది. దీనికి గల ప్రధాన కారణాలేంటి? అలాగే ఇప్పుడు మార్కెట్‌లో పెద్ద ఇన్వెస్టర్లందరూ ఏ సెక్టారుల్లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? అండ్ ఆ సెక్టార్‌కి సంబంధించి ఎటువంటి స్టాక్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలి? అండ్ ఎస్పెషల్లీ మనందరం చాలా బాగున్నాయనుకుంటున్న చాలా స్టాక్స్‌లో పెట్టుబడులు తీసేస్తున్నాయండి మ్యూచువల్ ఫండ్స్. ఏ స్టాక్స్‌లో ఈ పెట్టుబడులు తీసేస్తున్నారో ఇవాళ మనం క్లియర్‌గా మాట్లాడదాం. సో ఇవాల్టి వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకునే విషయాలండి. సెక్టార్లే కాదు, స్టాక్ స్పెసిఫిక్‌గా కూడా మాట్లాడబోతున్నా. మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూస్తే ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగిందనిపిస్తుందండి? మార్కెట్‌లు తగ్గి పెరిగాయి అనిపిస్తుందా? లేదు ఓవరాల్‌గా నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి అనిపిస్తుందా? నాకైతే మార్కెట్‌లో ఇవాళ 11 గంటలకు వచ్చిన రికవరీ ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. ఇవాళ ఓవరాల్‌గా 40 పాయింట్లు డౌన్ అయ్యి 24,395 దగ్గర క్లోజ్ అయింది. 1489 స్టాక్స్ మనకి పాజిటివ్‌గా ఉంటే 1558 స్టాక్స్ మనకి నెగెటివ్‌గా ఉన్నాయి. అయితే ఇవాళ నా పోర్ట్‌ఫోలియో 1% వరకు కాస్త పాజిటివ్‌గా కనిపిస్తోందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్‌ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇప్పుడు ఎంటైర్ మార్కెట్ సినారియోలో మనం మెయిన్‌గా డిస్కస్ చేయాల్సిన 3 పాయింట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్‌ది ఏంటి అంటే ఇరాన్ యూఎస్ తాలూకా నెగోషియేషన్స్ పూర్తిగా డెడ్ లాక్‌లో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఇద్దరు కూడా ఆపోజిట్ క్లెయిమ్స్ చేస్తున్నారండి, ఇరాన్ అలాగే యూఎస్. డొనాల్డ్ ట్రంప్ ప్రకారం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇప్పుడు యూఎస్ కంట్రోల్లో కంప్లీట్‌గా ఉంది అంటున్నారు. యూఎస్ తాలూకా నేవల్ బ్లాకేడ్‌ని ఆయన వాల్ ఆఫ్ స్టీల్‌గా పిలుస్తున్నారండి. దీన్ని కంటిన్యూ చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఇరాన్ కంప్లీట్‌గా ఈయన తాలూకా క్లెయిమ్స్‌ని రిజెక్ట్ చేస్తోంది. ఇరాన్ తాలూకా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ప్రకారం గ్రౌండ్ రియాలిటీలో అసలు ఏమాత్రం మార్పు లేదు. స్ట్రైట్ ఇంకా బ్లాకేడ్ గానే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ట్రంప్ గాని యూఎస్ అఫీషియల్స్ చేసే అనౌన్స్మెంట్స్ వల్ల అది ఆటోమేటికల్లీ ఓపెన్ కాదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు ఇరాన్ చాలా కండిషన్స్ పెడుతుందండి. యుఎస్ ఇరాన్ కి మధ్యలో జరుగుతున్న ఇంటరిమ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదండి సీజ్ ఫైర్ కోసం, ఇవి సండేతో కంప్లీట్ అయిపోతుంది. ఇరాన్ మాత్రం అబ్సల్యూట్లీ నో ప్రోగ్రెస్ అంటుంది. యుఎస్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న 48 గంటల్లోనే దాన్ని వైలేట్ చేసి కొన్ని రోజుల తర్వాత విత్డ్రా అయిందని టెహ్రాన్ అయితే చెప్తోంది. అందుకే సీజ్ ఫైర్ స్టార్ట్ డేట్నే లేదు, ఎక్స్టెండ్ చేయడానికి ఏమీ లేదు అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. అండ్ ఇక్కడ ఇరాన్ చేస్తున్న ఇంకో స్టేట్మెంట్ ప్రపంచాన్ని కాస్త కలవరపెడుతున్నాయండి. ట్రంప్ పదవి నుంచి వెళ్లే వరకు కూడా వారిని ప్రొలాంగ్ చేసి యుఎస్ను ఫినాన్షియల్గా అవసరమైతే మిలిటరీ ఎగ్జాస్ట్ చేయడం వరకు కూడా మాకు స్ట్రాటజీ ఉందని చెప్పి, అండ్ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో యుఎస్ అడ్మినిస్ట్రేషన్స్ ఫర్దర్గా ఇరాన్పై అటాక్ చేయడానికి ముందు కాస్ట్ గురించి ఆలోచించేలా చేస్తామని చెప్పి ఇరాన్ స్టేట్మెంట్లు ఇవ్వడం మనం కాస్త సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇక రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఇప్పుడు నడుస్తున్నాయో దీనివల్ల గ్లోబల్ గా ఆయిల్ డెఫిసిట్ మరింత పెరుగుతుంది అని చెప్పి ఐఈ వాళ్ళైతే సూచించారండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు 2026లో గ్లోబల్ ఆయిల్ సప్లై దాదాపు 4.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, అంటే ఇంచుమించుగా పర్ డేకి 4% వరకు తగ్గిపోవచ్చు అని చెప్పి ప్రకటన అయితే చేశారు. ఇది ప్రపంచాన్ని మరింత డీప్ ఆయిల్ డెఫిసిట్ లోకి అయితే తీసుకెళ్తోందండి. అయితే ప్రస్తుతానికి ఉన్న డిమాండ్ పోలిస్తే సప్లై అనేది 1.27% కాస్త తక్కువగా ఉండొచ్చట. ప్రీవియస్ గా ఉన్న ఎస్టిమేట్స్ తో కంపేర్ చేసినా ఇప్పుడున్న ఎస్టిమేషన్స్ పెరిగిపోతున్నాయి. జూలై ప్రారంభంలో మిడిల్ ఈస్ట్ ఆయిల్ లోడింగ్ అనేది 20 మిలియన్ బీపీడీకి అయితే రికవర్ అయ్యాయండి. కానీ రెన్యూడ్ హాస్టైలిటీస్ ఆల్మోస్ట్ 40% వరకు ఈ రికవర్ అయినంత మళ్ళీ పడిపోయింది. అంటే జూలై ప్రొడక్షన్ ప్రీవార్ లెవెల్ కంటే 8.3 మిలియన్ బీపీడీ తక్కువ అయితే కనిపిస్తోంది. ఇక జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో యావరేజ్ ఆయిల్ డెఫిసిట్ మనకి 1.8 మిలియన్ గా ఉంటుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే ఇది ప్రీవియస్ ఫోర్కాస్ట్ కంటే తక్కువ అండి. 2021 తర్వాత డీపెస్ట్ క్వార్టర్లీ ఆయిల్ డెఫిసిట్ మనకి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే 2027లో వరకు సిచ్యువేషన్ రివర్స్ కావచ్చు అనే ఆలోచనలు మనకి ఇప్పుడు వినిపిస్తున్నాయండి. సో 2026లో షార్ట్ టర్మ్లో ఆయిల్ డెఫిసిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయిల్ ప్రైసెస్ కాస్త ఎలివేటెడ్ గానే ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం డిస్కస్ చేసుకోవాల్సిన మూడో అతిపెద్ద విషయం ఏంటంటే యుఎస్ తాలూకా కోర్ ఇన్ఫ్లేషన్ మార్కెట్ను కొంత శాంతింపజేసేలాగా, ఎస్పెషల్లీ యుఎస్ ఫెడ్ రేట్ హైక్ తాలూకా ప్రెజర్ ని తగ్గించేలాగా మనకైతే వచ్చిందండి. కోర్ ఇన్ఫ్లేషన్ అందరూ భయపడిన దానికన్నా కాస్త తక్కువే వచ్చింది. ఫుడ్ అండ్ ఎనర్జీని ఎక్స్క్లూడ్ చేస్తే కోర్ సిపిఐ జూలైలో 0.2% మంత్ ఆన్ మంత్ పెరిగింది. యాన్యువల్ బేసిస్ పై అది 2.5%. మార్చి 2021 తర్వాత స్లోయెస్ట్ పేస్తో సమానంగా అయితే ఉన్నది. కాకపోతే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ స్టిల్ ఇంకా ఎలివేటెడ్ గానే ఉందండి. ఓవరాల్ సిపిఐ మంత్లీ బేసిస్ పై కేవలం 0.1% మాత్రమే పెరిగింది. అయినా యాన్యువల్ ఇన్ఫ్లేషన్ ఇంకా 3.4% గా ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇక్కడ కాస్త పాజిటివ్ విషయం ఏంటంటే ఎనర్జీకి సంబంధించి గ్యాసోలిన్ ప్రైసెస్ అనేవి కొంతవరకు
తగ్గాడు 2 నెలలుగా. సో ఓవరాల్‌గా మనకి ఇన్‌ఫ్లేషన్ అనుకున్న దానికన్నా కాస్త తక్కువే ఉండడంతో, భయపడిన దానికన్నా కాస్త తక్కువే ఉండడంతో కొంతవరకు ఫెడ్‌కైతే రిలీఫ్ వచ్చిందండి. ఈ సాఫ్ట్‌వేర్ కోర్ సీపీఐ వల్ల సెప్టెంబర్ మీటింగ్‌లో ఫెడ్ వెంటనే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిన అవసరం అయితే లేదు. ప్రెషర్ కాస్త తగ్గింది. సో ఈ డేటా తర్వాత స్టాక్స్ అన్నీ కూడా యూఎస్ మార్కెట్‌లో కాస్త పెరిగాయండి. ట్రెజరీ యీల్డ్స్ కొంతవరకు ఫాల్ అయ్యాయి. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటి అంటే ప్రస్తుతానికి మార్కెట్‌లో సాఫ్ట్ యూఎస్ కోర్ ఇన్‌ఫ్లేషన్ మార్కెట్‌కి పాజిటివ్‌గా ఉంది. కానీ హోర్ముజ్ తాలూకా డిస్రప్షన్స్ గానీ, లేదు ఆయిల్ డెఫిసిట్ గానీ ఇన్‌ఫ్లేషన్‌ని మళ్ళీ పెంచే రిస్క్ ఫ్యూచర్‌లో రావచ్చండి. యూఎస్ ఇరాన్ డీల్ త్వరగా కుదిరే సిగ్నల్స్ అయితే మార్కెట్‌లో కనిపించట్లేదు. అండ్ ఇరాన్ వాళ్ళు హోర్ముజ్‌ని బార్గెనింగ్ వెపన్‌గా కంప్లీట్‌గా మార్చేసుకుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో అందువల్ల ఏంటంటే మార్కెట్‌లో షార్ట్ టర్మ్ ఆయిల్, ఇన్‌ఫ్లేషన్, బాండ్ యీల్డ్స్, జియోపొలిటికల్ హెడ్‌లైన్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ట్రిగ్గర్స్ కింద మనకి షార్ట్ టర్మ్‌లో ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నాయండి. బట్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయ్యి ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ రాకపోయినా, బ్లాకేడ్ కొనసాగినా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం కాస్త ఎలివేటెడ్ లెవెల్ నుంచి కింద పడితే చాలండి మార్కెట్లు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ లెవెల్లోనే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్‌ఫ్లేషన్ పెరగడం, వడ్డీ రేట్లు పెరగడానికి ఛాన్స్ రావడం, ఫర్దర్‌గా బాండ్ యీల్డ్స్ పెరగడం ఇవన్నీ కూడా మార్కెట్‌కి నెగెటివ్ విషయాలు. సో ఇప్పుడు మనకి మన ఇండియన్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడెక్కడ వాళ్ళ తాలూకా బెట్టింగ్స్‌ని పెంచుతున్నాయి అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది టెక్నాలజీ, ఆటోస్ అలాగే ఈ కామర్స్. మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్‌లో టెక్నాలజీ మీద అలొకేషన్ పెంచుకున్నాయండి. 5.9% జూన్‌లో ఉంటే అది జూలైలో 6.6%కి పెరిగిందంటే 70 బేస్ పాయింట్స్ మంత్ ఆన్ మంత్ మనకి ఇంక్రీజ్ అయిందండి. ఇక ఆటోమొబైల్ ఎక్స్‌పోజర్ కూడా కంటిన్యూస్‌గా రైజ్ అవుతుంది. అయితే ఏ సెక్టార్ల గురించి ఫస్ట్ మాట్లాడి నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడతానండి. ఆటో సెక్టర్ అలొకేషన్‌లో థర్డ్ కన్సిక్యూటివ్ మంత్ మనకి కంటిన్యూస్‌గా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మంత్ ఆన్ మంత్ 8.9%కి అయితే చేరిందండి ఇది. గడిచిన ఇయర్‌తో కంపేర్ చేసుకున్న 80 బేస్ పాయింట్స్ హయ్యర్‌లో ఉంది. ఈ కామర్స్ మనకి ఆల్ టైమ్ హైస్ అయితే నమోదవుతుంది. ఈ కామర్స్ వెయిటేజ్ కూడా మనకి మూడోసారి కంటిన్యూస్‌గా పెరగడం అండి నెలల పాటు. అయితే ప్రైవేట్ బ్యాంక్స్‌లోని, క్యాపిటల్ గూడ్స్‌లోని పెట్టుబడులు అయితే బయటికెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్‌లో ఎక్స్‌పోజర్ 50 బేస్ పాయింట్ తగ్గిపోయింది. క్యాపిటల్ గూడ్స్ అలొకేషన్ జూన్‌లో 24 మంత్ హై అయిన 8.1% నుంచి జూలైలో 7.6%కి తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏ సెక్టార్‌లో అలొకేషన్ పెరుగుతోంది అంటే టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఎన్బిఎఫ్సి లెండింగ్, టెలికామ్స్‌లో పెరుగుతోందండి. ఏ సెక్టార్‌లో అలొకేషన్ నార్మల్‌గా ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు బ్యాంక్స్, రిటైల్, ఇన్సూరెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎలాంటి స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాళ్ళ తాలూకా వాటాలు పెంచుకుంటున్నాయి అంటే ఫస్ట్ ఇన్ఫోసిస్‌లో వాటాలు పెరుగుతున్నాయండి. భారతీ ఎయిర్టెల్‌లో బిగ్గెస్ట్ మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అయితే వచ్చింది. బజాజ్ ఫైనాన్స్, ఐసిఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్, టీసీఎస్, టొరెంట్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అదానీ ఎంటర్ప్రైజెస్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటాలు పెంచుకుంటున్నాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బిగ్గెస్ట్ డిక్లైన్ కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఉందండి. ఎల్ఎన్టీ, వరుణ్ బెవరేజెస్, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, డాక్టర్ రెడ్డీస్, అవెన్యూ సూపర్ మార్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్టీపీసీల్లో వాటాలు తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు ఏ సెక్టార్‌లో, ఏ స్టాక్స్‌లో వాటాలు పెంచుకుంటున్నారనేది మనం కనుక గమనిస్తే వాటి ప్రైస్ యాక్షన్ కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఫ్యూచర్‌లో వస్తాయండి. నేను స్పీడ్‌గా చెప్పాననిపిస్తే మరొక్కసారి విని ప్రతిదీ నోట్ చేసుకోండి. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ మిందా కార్పొరేషన్ అండి. వీడియో స్టార్టింగ్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఆటో సెక్టార్, ఆటో యాన్సిలరీస్‌లో వాటాలు పెంచుకుంటున్నాం అని చెప్తున్నాం కదా. ఈ స్టాక్‌ని ఒకసారి గమనించండి. 2024 నుంచి ఆల్మోస్ట్ 2026 వరకు కంప్లీట్ కన్సోలిడేషన్‌లో ఉంటూ పెద్ద బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడు వీళ్ళ తాలూకా రిజల్ట్స్ కూడా నెట్ ప్రాఫిట్ 3.2 టైమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 33% అయితే పెరగడం జరిగిందండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న స్టాక్స్ బాగా పెరిగిపోయి అనుకోవడం భ్రమ. ఇవాళ ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేసింది అంటే దానికి గల కారణం మనకు అర్థమైతే అది ఇంకా పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బాగా ఆడే వాళ్ళనే మనం టీంలో సెలెక్ట్ చేసుకుంటాం. స్టాక్స్ కూడా అంతే. ఏవి బాగా పెరుగుతున్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ట్రై చేయాలండి. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, 52 వీక్ హై దగ్గర ఉందని చెప్పి అవాయిడ్ చేయొద్దు. ఏ స్టాక్స్ అయితే కంటిన్యూస్‌గా మొమెంటమ్‌ని లేదు అంటే ఫండమెంటల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాయో అవి ఎంత ఎత్తుకైనా వెళ్తూనే ఉంటాయండి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా, ముందు వెనక ఆలోచించకుండా ఒకే స్టాక్‌లో డబ్బులన్నీ పెడితే
ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. ఈ వీడియో స్టార్టింగ్‌లో ఒక స్క్రీన్ షాట్ పెట్టాను కదండీ! ₹100 దగ్గర, ₹60 దగ్గర హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి నేను మాట్లాడిన సందర్భాలున్నాయి. టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అండ్ దాని తాలూకా రిటర్న్స్ ఇప్పటికీ హోల్డ్ చేస్తున్నామని చెప్పి మనకి ఇవాళ మెసేజ్‌లు పెట్టడం జరిగిందండి కొంతమంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ₹60 దగ్గర ఎలాంటి గ్రోత్ అయితే మనం చూసామో, ఇప్పుడు ₹700 దగ్గర, ₹800 దగ్గర అలాంటి గ్రోత్‌ని నమోదు చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు మళ్ళీ. ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా వింటే దీని గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందండి. ₹60 దగ్గర హిమాద్రి స్పెషాలిటీ ఎలాంటి గ్రోత్‌ని నమోదు చేయబోతోందో, ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అలాంటి గ్రోత్ వస్తుంది అని చెప్పి మేనేజ్‌మెంట్ వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. నేను ఇంతకన్నా ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పలేనండి. మార్కెట్‌కి టైం ఇవ్వండి. నెక్స్ట్ మనం ఎల్&టీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. వీళ్ళకి 10,000 నుంచి 15,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి టుగెదర్ ఏ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా ఇండియాలోనే లార్జెస్ట్ ఎన్విడియా తాలూకా B300A ఫ్యాక్టరీ చెన్నై సంబంధించి డేటా సెంటర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. దీని కెపాసిటీ 10,000 GPUs. ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఎల్&టీ ఇప్పుడు డేటా సెంటర్స్ లో కూడా మనకి ఉన్నదండి ఎప్పటి నుంచో. అండ్ దీనికి సంబంధించి ఆర్డర్లు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. కొంత ఫోకస్ లో మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో 164% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అయితే అయ్యాయి. కాకపోతే స్టాక్ పిఈ చూసినా, లేదు అంటే ఓవరాల్ గా కంపెనీ తలక వాల్యుయేషన్స్ చూసినా కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నా, ఫ్యూచర్ మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా బాగుంటుందనే నమ్మకం అందరికీ కనిపిస్తుందండి. సో బై అండ్ డిప్ ఆపర్చునిటీ చాలా బాగా దీన్ని ఫర్దర్ గా పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1240 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఒక యూఎస్ బేస్డ్ హైపర్ స్కేలర్ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా డేటా సెంటర్ తలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. వీళ్ళ తలక Q1 FY27 నెట్ ప్రాఫిట్స్ దగ్గరగా 18% వరకు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 24% వరకు పెరగడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగిన తర్వాత 50% కరెక్షన్ కూడా వచ్చిందండి. ఈ కరెక్షన్ బేస్ మీద మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందేమో. మనం ప్రైస్ యాక్షన్ ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం ఫైమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఫైమ్ ఇండస్ట్రీస్ ని మనం కరోనా టైం దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. దీంట్లో ట్రెమండస్ గ్రోత్ అయితే మనం చూసామండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉండడానికి కారణాలు పక్కన పెడితే ఫ్యూచర్ ఇక్కడి నుంచి కూడా బ్రైట్ గా ఉంటుందనేది అందరూ ప్రగాఢంగా నమ్ముతున్న విషయం. అయితే ఇవాళ పడిపోవడం గల కారణం ఏంటి అంటే వీళ్ళ తలక Q1 FY27 నెట్ ప్రాఫిట్స్ ఫోర్కాస్ట్ తలక ఎస్టిమేట్స్ ని 6.4% డిఫరెంట్ తో మిస్ అయిపోయిందండి. ఓవరాల్ గా 13% గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేశారు అప్రాక్స్ గా. రెవెన్యూస్ కూడా 17.4% వరకు పెరగడం జరిగింది. సో బాగా పెరుగుతున్న ఈ స్టాక్ లో మంచి కరెక్షన్ రావాలి నేనైతే కోరుకుంటున్నానండి. కరెక్షన్ వచ్చిందంటే మాత్రం ఫ్యూచర్ లో మంచి బెట్ మన చేతిలో ఉన్నట్టే. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. అంచనాలకు అందకుండా నెట్ ప్రాఫిట్ ని 3.7 టైమ్స్ ఇయర్ అనేది పెంచడం జరిగిందండి. ప్రొడక్ట్ ప్రీమియైజేషన్ గానీ, కొత్త స్టోర్స్ యాడ్ చేయడం గానీ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రెవెన్యూస్ కూడా 43% మనకి పెరగడం జరిగిందండి. ఈ స్పీడ్ ని కొనసాగిస్తే ఖచ్చితంగా దీంట్లో అప్ సైడ్ మనం చూస్తాం. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లెన్స్ కార్డ్ లాంటి స్టాక్స్ లో ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మనం 100% మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ మనం GE పవర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 550 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక కంపెనీ దగ్గర నుంచి బాయిలర్ మాడిఫికేషన్స్ అలాగే రిలేటెడ్ టెక్నికల్ సర్వీస్ కోసం అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ అయితే మనకి ఇవాళ పాజిటివ్ గా ఉందండి. అయితే GE పవర్ ఇండియా గురించి ఒక మాట చెప్పాలి. ఇది చాలా కన్సిస్టెంట్ గా మంచి ప్రాఫిట్లు ఇచ్చిన స్టాక్ అండి. పులిగాని సింహంగాని ఒక అడుగు వెనకేస్తే 2 అడుగులు ముందుకుతాయి అన్నట్టు ఈ స్టాక్ లో వస్తున్న ఫాల్ రీసెంట్ టైంలోని చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 2-3 ఏళ్లలో వీటిలో వచ్చే గ్రోత్ ని మనం ట్రాక్ చేయగలిగితే మంచి ఆపర్చునిటీస్ మీ చేతిలో ఉంటాయండి. సో GE పవర్ ఇండియాలో ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్ అనేవి మీరు ట్రాక్ చేయాల్సిన సందర్భాలు అయితే వస్తాయండి. ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. GE ఏరోస్పేస్ దగ్గర నుంచి వీళ్ళకి S400 సంబంధించి అప్రూవల్ అయితే వచ్చిందండి. ఇది ఫస్ట్ ఇండియన్ కంపెనీగా అయితే వీళ్ళు నమోదవుతున్నారు. అందువల్ల కాస్త బజ్ అయితే వాళ్ళు క్రియేట్ అవుతుంది ఈ స్టాక్ లో. అండ్ కమింగ్ డేస్ లో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో వీళ్ళ తాలూకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉందని చెప్పి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నానండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఎలాంటి బ్రేక్అవుట్స్ కనిపిస్తున్నాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఏం కనిపిస్తున్నాయి, ఫండమెంటల్స్గా దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఎలాగ రాబోతున్నాయి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేయండి.
నెక్స్ట్ మనం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంట్రోడక్షన్ సెషన్స్‌లో ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 3.8% దగ్గరగా మనకి క్లోజ్ అయిందండి. అయితే నోమురా వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. సిఎల్ఎస్ఏ వాళ్ళు 30% అప్‌సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారండి. అయితే టాటా మోటార్స్ తాలూకా ప్యాసింజర్ వెహికల్స్‌లో వాళ్ళ తాలూకా ప్రాఫిట్ 80% డిక్లైన్ అయిపోయిందండి. బట్ స్టిల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. టాటా మోటార్స్ తాలూకా కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ 2 కూడా మళ్ళీ మార్కెట్ లీడర్స్ కింద మారతాయని, సేల్స్ పెరుగుతాయని, ఖచ్చితంగా వాళ్ళ తాలూకా మార్కెట్ షేర్ పెంచుకుంటామని నెక్స్ట్ 5 ఇయర్స్ టార్గెట్ కింద పెట్టుకుంటున్నారు. సో, కరోనా టైంలో టాటా మోటార్స్‌లో మనకి ఎలాంటి అవకాశం వచ్చిందో, అలాంటి అవకాశం మళ్ళీ రావాలని ఆశిద్దామండి. ప్రస్తుతానికైతే టాటా మోటార్స్ తాలూకా 2 స్టాక్స్ కూడా మనకి ఎస్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అట్రాక్టివ్‌గా కనిపించేస్తున్నాయని నేను చెప్పట్లేదు గానీ, బట్ ఖచ్చితంగా ట్రాక్ చేయాలి ఫ్యూచర్ గ్రోత్ కోసం అని చెప్పి నేనైతే చెప్పగలను. కానీ ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ స్టాక్స్‌లో టర్న్ అరౌండ్ రావడానికి టైం పడుతుందండి. ఈలోపు కింద పడతాయి. ఎంతవరకు పడతాయనే క్వెషన్‌కి నేనైతే ఆన్సర్ చెప్పలేను. బట్ ఫ్యూచర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందనే నమ్మకం మేనేజ్మెంట్ వాళ్ళు నెమ్మదిగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. జాగ్రత్తగా ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. 24,400 సస్టైన్ అయితే అవ్వలేదండి. బట్ క్లోజింగ్ మాత్రం దగ్గరగానే జరిగింది. సో, అందువల్ల రేపు ఇవాల్టి హై అప్రాక్స్‌గా 24,500 లేదా 24,450 ఈ రేంజ్ మీదన మార్కెట్‌లో సస్టైన్ అయితే పర్వాలేదండి. ఇవాల్టి మొమెంటం ఏదైతే కాస్త పాజిటివ్‌గా మనకి కనిపిస్తుందో, ఆఫ్‌కోర్స్ క్లోజింగ్ నెగెటివ్‌గా ఉంది. బట్ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈలోపు గ్లోబల్‌గా ఉన్న ఈవెంట్స్ కొంతవరకైనా మార్కెట్‌కి సపోర్ట్ చేసేలాగా ఉంటే మన మార్కెట్‌లో మళ్ళీ స్టెబిలిటీ అనేది కనిపిస్తుందండి. రీసెంట్ టైమ్స్‌లో పోర్ట్‌ఫోలియోస్ పడిపోవడం గానీ, లేదు అంటే మార్కెట్‌లో ఇండెక్స్‌లు పెరుగుతున్న పోర్ట్‌ఫోలియోస్‌లో స్టాక్స్ పడిపోవడం గానీ, కాస్త ఇబ్బంది పెడుతున్న విషయాలు ఇవన్నీ కూడా క్రూడ్ ప్రైస్ మీద డిపెండ్ అవ్వబోతున్నాయండి. సో, క్రూడ్ ఏ విధంగా మారుతుంది ఏంటని ఇప్పటికే డిస్కస్ చేసుకున్నాం కదా! ఒకసారి తప్పకుండా పాయింట్స్‌ని మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇవే విషయాలు మనకి కంటిన్యూయస్‌గా ప్రతిరోజు చెప్పుకునే పరిస్థితులైతే మళ్ళీ మళ్ళీ మనకు రాబోతున్నాయండి. ఎందుకంటే ఆయిల్ తాలూకా ప్రొడక్షన్ తగ్గిపోతోంది. డిమాండ్ ఎక్కువవుతోంది. సప్లై తగ్గిపోతోంది. ఇది 2027కి గానీ సెట్ అవ్వదట. దీన్ని మనం కాస్త ఆలోచించి దానికి తగ్గ సిట్యుయేషన్‌కి అలవాటు పడేలాగా మనం ప్రిపేర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తుందండి. సో, అంతా మంచి జరగాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.